రామాయంపేట మండల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉచిత క్యాన్సర్ స్కానింగ్ శిబిరాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉచిత క్యాన్సర్ స్కానింగ్ శిబిరాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎంపీ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం డిజిటల్ ఎక్స్రే మిషన్, అధునాతన డెంటల్ చైర్, వాటర్ ప్యూరిఫైయర్ మిషన్, కిచెన్ షెడ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియపై కొన్ని పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. సర్కు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే సర్ నిర్వహించారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా బూత్ లెవెల్ అధికారుల సహకారంతోనే ఈ ప్రక్రియ కొనసాగిందన్నారు. బెంగాల్ రాష్ట్రంలో కూడా సర్ నిర్వహించినట్లు తెలిపారు. సర్లో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఓటర్ జాబితాలో పేరు తొలగిపోయే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మ్యాపింగ్ చేసుకోవాలని ఎంపీ సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సర్పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. చాలా పాత పట్టణం రామాయంపేట సమితిగా బ్లాక్గా చాలా కాలం నుంచి అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా ఉన్నటువంటి రామాయంపేట ఈ మధ్యకాలంలో కొంత నిర్లక్ష్యానికి ఇబ్బందులకు గురవుతున్నట్టు కనపడతారు. రామాయంపేటలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రాథమికంగా ఉన్నటువంటి వసతులు, కావాల్సినటువంటి సదుపాయాలకు సంబంధించి గౌరవ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇతర సిబ్బందితో మాట్లాడినప్పుడు 5 సంవత్సరాలుగా రామాయంపేటలో డెంటల్ డాక్టర్ ఉన్నారు, కానీ డెంటల్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి అవసరం ఉన్నటువంటి డెంటల్ చైర్ లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇమ్మీడియట్గా ఇప్పుడే సంబంధిత ఏజెన్సీతో మాట్లాడినాం. చైర్ డెలివరీ చేయడానికి 5 రోజులు సమయం పడుతుందన్నారు. 5 రోజుల లోపల ఆర్డర్ ఇప్పుడు ప్లేస్ చేస్తూ ఉన్నాం. కలరు, దానికి కావాల్సినటువంటి సంబంధిత సిస్టమ్ కన్సర్న్ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా కలిపి ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉన్నాం. సుమారు 2.5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఒక డెంటల్ చైర్ అడిగాను. ఇమ్మీడియట్గా రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి డెంటల్ చైర్ని ఈ సందర్భంగా మంజూరు చేస్తూ ఉన్నాం. అదే రీతి లోపల ఎక్స్రే తీసిన సందర్భంగా ప్రతిసారి ఆ ప్రింటింగ్ చేసేటువంటి కాగితం, మిషన్, ఫిలిం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక సిఆర్ మిషన్ అని ఒక మిషన్ని తీయమని చెప్పి అడిగినారు. ఈ సిఆర్ మిషన్తో పాటు డెంటల్ డాక్టర్కి అవసరమైనటువంటి డెంటల్ చైర్, ఈ రెండు కూడా వెంటనే రామాయంపేట ఆసుపత్రికి ఆర్డర్ ప్లేస్ చేసి ఎంత సాధ్యమైనా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి ఈ రెండింటిని కూడా డెలివరీ ఇప్పిస్తారు. మూడోది, వచ్చిపోయేటువంటి పేషెంట్లు ఓపీ ప్రతిరోజు సుమారు 200 ఓపీ ఉంది. వచ్చిన పేషెంట్లకు తాగడానికి కనీసం మంచినీళ్ళు లేవు కాబట్టి ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా కావాలని చెప్పి ఆసుపత్రి డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు నా దృష్టికి తీసుకొచ్చినారు. తప్పకుండా ఆర్ఓ ప్లాంట్ కూడా రామాయంపేట ఆసుపత్రికి మంజూరు చేస్తాను. చివరిగా వీటన్నింటితో పాటు ఒక డయాలసిస్ సెంటర్ అనేది దాదాపు జిల్లాలో నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల లోపల డయాలసిస్ సెంటర్లు ప్రారంభమైనాయి. కౌడిపల్లి ఒకటి, రామాయంపేట ఒకటి, ఈ 2 సెంటర్లలోనే డయాలసిస్ సెంటర్లు ప్రారంభం కాలేదు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా 5 పడకలతోటి రామాయంపేట సిహెచ్సిలో ఒక 2 నెలల్లో డయాలసిస్ సెంటర్ని రామాయంపేట లోపల 5 పడకలతో ప్రారంభించేందుకు సంబంధిత శాఖ అధికారులతో కలిసి వితిన్ 2 మంత్స్ లోపలనే డయాలసిస్ సెంటర్ రామాయంపేట లోపల ప్రారంభిస్తాం 5 పడకలు. చివరిగా వచ్చేటువంటి పేషెంట్లకి భోజన వసతులకు సంబంధించి ఒక కిచెన్ షెడ్ పాత ఆసుపత్రి కాంపౌండ్లో ఉంది. ఈ ఆసుపత్రి కాంపౌండ్లో లేదన్న దృష్టికి తీసుకొచ్చినారు. వచ్చే నెల లోపల వచ్చేటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద ఆసుపత్రికి ఒక కిచెన్ షెడ్ని మంజూరు చేస్తాం. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బులు పూర్తిగా అయిపోయినాయి కాబట్టి చేయలేకపోతా ఉన్నాం. వీలుంటే ఒక ట్రామా సెంటర్ కూడా హైవే మీద ఉంది కాబట్టి రామాయంపేట ఒక ట్రామా సెంటర్ని కూడా రామాయంపేట లోపల మంజూరు చేస్తే బాగుంటుందని అనుకున్నాం. దాంతోపాటు ఇంత పెద్ద ఆసుపత్రి లోపల 5 సంవత్సరాల నుంచి ఒక గైనిక్ డాక్టర్ లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. డెలివరీల కోసం అయితే ప్రైవేట్ ఆసుపత్రికి పోవాల్సిన దుస్థితి, లేదా సిద్దిపేట, కామారెడ్డి లేదా మెదక్ పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మాతా శిశు సంక్షేమ కేంద్రాలు అయితే సిద్దిపేట, కామారెడ్డి లేదా మెదక్కి వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఒక గైనకాలజిస్ట్ని కూడా, ఒక ఫీమేల్ గైనకాలజిస్ట్ని కూడా రామాయంపేట ఆసుపత్రికి మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అట్లీస్ట్ వెంటనే క్యాడర్ పోస్ట్ మంజూరు చేయలేని పరిస్థితి ఉంటే ఒక డిప్యుటేషన్ మీదనైనా ఒక మహిళా గైనకాలజిస్ట్ని రామాయంపేట ఆసుపత్రికి తీసుకొస్తాం.
అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి దానికి టైం పీరియడ్ చెప్పట్లేదు. సాధ్యమైనంత తొందరగా మహిళా డాక్టర్ గైనకాలజిస్ట్ ఇక్కడికి వచ్చేలాగా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆసుపత్రిలో ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎందుకంటే పేద ప్రజలు వచ్చేది ప్రభుత్వ ఆసుపత్రికే కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా మళ్ళొకసారి ఒక 1 month తర్వాత వచ్చి ఇప్పుడు మేము వాదా చేసినటువంటి అన్నిటినీ ఇక్కడికి అందజేసి, డెంటల్ చైర్ని అందజేసి, సిఆర్ మిషన్ అందజేసి, కిచెన్ షెడ్ కోసం ప్రపోజల్స్ రెడీ చేసి, ఇంకా ఏం తక్కువ ఉన్నాయి, ఎట్లా ఉంది అనేటువంటి పరిస్థితి గురించి సమీక్షించడానికి మళ్ళీ ఒక 1 month తర్వాత రామాయంపేట సిఎస్సిని విజిట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వరండి. నేను డాక్టర్ సింధు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సింధు, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ మనం రామాయణపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో మన ఎంపీ రఘునందన్ రావు గారి ఆధ్వర్యంలో ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది చేస్తున్నాం. ఇక్కడ మహిళలకి రొమ్ము క్యాన్సరు, గర్భసంచికి, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి టెస్టులు అనేవి చేస్తున్నాము. సో మహిళల్లో రొమ్ములో గడ్డలున్నా, తెల్లబట్ట ప్రాబ్లం ఎక్కువగా ఉన్నా వెంటనే వచ్చి చెక్ చేయించుకోండి. ఈ క్యాంపులో పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. అలాగే షుగర్ పరీక్ష, బీపీ పరీక్ష, హిమోగ్లోబిన్ టెస్టులు కూడా ఫ్రీగా చేస్తున్నాం. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం తెలిస్తే మన హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. మనం ముందు ఇక్కడ దుబ్బాకలో కూడా చేయడం జరిగింది. అక్కడ 300 పైచిలకు మంది వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ రామాయణపేటలో కూడా చాలామంది వస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు ఎన్ని రోజుల దాకా ఉంటుంది మేడం ఈ క్యాంప్ అనేది? ఇవాళ ఒక్కొక్క రోజే ఉంది, మళ్ళీ నెల వచ్చి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ నెల 25వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఎస్ఐఆర్లో ప్రతి ఓటరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ నింపి, దయచేసి తెలంగాణ రాష్ట్ర ఓటర్ లిస్టులో మీ పేరు ఉండాలనుకుంటే బిఎల్ఓ మీ ఇంటికి వచ్చినప్పుడు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తాడు. ఒక ఫామ్ నింపి బిఎల్ఓకి ఇయ్యండి, లేదా బిఎల్ఏకి ఇయ్యండి. ఇంకొక ఫామ్ని మీరు సాక్ష్యం కింద మీ దగ్గర ఉంచుకోండి. కొన్ని పార్టీలు కావాలని ఒక వర్గం ప్రజల ఓట్లను తీసేస్తామని దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, దేశంలో 11వసారి ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. లాస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగిందంటే 2002లో చివరిసారి ఈ దేశంలో ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఎస్ఐఆర్ చేసిండ్రు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 11వసారి ఇప్పుడు దేశంలో ఎస్ఐఆర్ జరగబోతా ఉంది. ఎస్ఐఆర్లో బిఎల్ఓని ఎవరైతే ఇంటింటికి వస్తాడో ఆ బిఎల్ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే ఉంటాడు. ఎస్ఐఆర్కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది. మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్న సిద్ధరామయ్య గారు కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన శివకుమార్ కానీ ఎస్ఐఆర్ని వ్యతిరేకించట్లేదు. బిఎల్ఓల నియామకం జరిగింది. తమిళనాడులో స్టాలిన్ గారి ప్రభుత్వం బిఎల్ఓల నియామకం చేసింది. ఎస్ఐఆర్ పూర్తయింది. తమిళనాడులో ఎన్నికలు అయిపోయినాయి. విజయ్ గారు ముఖ్యమంత్రి అయినరు. కేరళలో పినరసు విజయ్ ప్రభుత్వం బిఎల్ఓల నియామకం చేసింది. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, బిఎల్ఓల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఏజెంట్లు కాదు. వెస్ట్ బెంగాల్లో కూడా ఎస్ఐఆర్ అయింది. మమతా దీదీయే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనే బిఎల్ఓలుగా పెట్టుకుంది. కాబట్టి ఎంఐఎం, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలారా నమ్మకండి. ఇది దేశంలో 11వసారి జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్. ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ నింపరో వాళ్ళ ఓట్లు తొలగించబడతాయి. ఒకసారి, రెండోసారి, మూడోసారి కూడా బిఎల్ఓ, బిఎల్ఏ మీ ఇళ్లలోకి వస్తారు. దయచేసి ఎన్యూమరేషన్ ఫామ్ నింపుండ్రి. నేను సర్పంచ్ని, నేను ఎంపీటీసీని, నేను లీడర్ని, నేను రిపోర్టర్ని, నేను నింపకుంటే ఏమవుతుంది అంటే ఓటర్ లిస్టులోకి వెళ్ళి పేరు పోతుంది. అందుకని దయచేసి ఎన్యూమరేటర్ ఫామ్ ప్రతి ఒక్కరు నింపాల్సిందే. తండ్రి నింపిండు కదా అని కొడుకు నింపకపోతే కొడుకు ఓటుపోతుంది. ఇంకొక విజ్ఞప్తి, కొంతమంది తమ పల్లెటూరులో ఓటు నింపి
మళ్ళీ సిద్దిపేటకో కరీంనగర్కో హైదరాబాద్కో వచ్చి రెండో ఓటు నింపి రెండో ఫామ్ ఇస్తే ఊర్లో ఓటు పోతుంది, పట్నంలో ఓటు కూడా పోతుంది. అందుకని ఎన్యూమరేషన్ ఫామ్ ఒకటే ఇవ్వాలి, ఒకటే దగ్గర మ్యాపింగ్ చేయించుకోవాలి. 2002 తర్వాత 2026లో 11వసారి ఎన్యూమరేషన్ జరుగుతుంది. 2002 నుంచి 2026 మధ్యలో చాలామంది చనిపోయి ఉంటారు. చాలామందికి 2 ఓట్లు ఉంటాయి. నేను చెప్పినట్టు రామాయంపేటలో ఓటు ఉంటుంది, కొంపల్లిలో ఓటు ఉంటుంది. కొంతమంది ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒకటే ఎన్యూమరేషన్ ఫామ్ నింపుండ్రి. ఎస్ఐఆర్కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. భారత ఎన్నికల సంఘం ప్రతి 10 ఏళ్లకోసారి ఎస్ఐఆర్ చేయాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ దురదృష్టం కరోనా ఇతరత్ర కారణాల చేత ఎస్ఐఆర్ జరగడానికి 24 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల మాటలు నమ్మకండి. ముఖ్యమంత్రి బిఎల్ఓలను పెడతాడు. ఆయన బిఎల్ఓల మీద ఆయనకే నమ్మిక లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన జరుగుతుందా, ఇంకేం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ నెల 25వ తారీఖు నుంచి సుమారు 10 రోజుల పాటు ప్రతి ఇంటికి బిఎల్ఓలు, అన్ని పార్టీల బిఎల్ఏలు వస్తారు. దయచేసి ఎన్యూమరేషన్ ఫామ్ నింపుండ్రి. ఎన్యూమరేషన్ ఫామ్ నింపకపోతే ఓటర్ లిస్టులకు వెళ్ళి మీ పేరు తొలగించబడుతుంది. దానికి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం ఉండదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని భారత ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి పనికి అందరూ సహకరించాలి. కాంగ్రెస్ మోసపూరిత మాటలు, ఎంఐఎం నయవంచనకి ఎవరు కూడా ప్రలోభాలకు నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఓటర్ మహాశైలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా.